మొత్తం మీద చిత్ర విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ మీదన ఎవరిని పోటీ పెట్టాలి? మమతా బెనర్జీ కాంగ్రెస్కే వెనుపోటు పొడుస్తుందేమో. ఎందుకంటే ఐఎన్డీఏ కూటమిలో చేరిన ఆవిడ నిన్న కరెక్ట్గా మంచి టైంలో చూసి గబక్కన పోటీ పొడిచింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం కోసం ఒక మెట్టు దిగి యూపీఏని విస్తరించి ఐఎన్డీఏ కూటమిని చేరిస్తే అక్కడ కూర్చుని తనకు కావాలని అడగకుండా, లేకపోతే కేజ్రీవాల్కి కావాలని చెప్పకుండా, ఐఎన్డీఏ భాగస్వాములు ఎవరికో అని చెప్పకుండా అకస్మాత్తుగా ప్రపోజల్ తెచ్చేసి ఖర్గేని ప్రధానమంత్రి అనేసి తద్వారా కాంగ్రెస్ను ఒక ఇరకాటంలో పెట్టేసింది. ఎస్సీని కాదన్నారు అనేటువంటి ఫీలింగ్ ఇప్పుడు కనుక కాదంటే కనుక అందుకని పాపం ఖర్గేనే గబక్కన కంగారు పడిపోయి లేదు మనం అయిపోయాక చూసుకుందామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఒక ఆస్పెక్ట్. అక్కడ కాంగ్రెస్కో దెబ్బేసింది. రెండో పక్కన వచ్చి మోడీ మీద ఎవరిని పెట్టాలి అందరూ కూర్చొని నేను మాట్లాడినప్పుడు ప్రియాంక తీసుకొచ్చి ప్రియాంకని పెడదాం, నితీష్ కుమారా ప్రియాంక. కాంగ్రెస్ తెలివిగా ఏం చేసిందంటే నితీష్ నిరికిద్దాం అనుకుంది. ఎందుకంటే నితీష్ ప్రధానమంత్రి అభ్యర్థిని అంటున్నాడు కదా, లాలు కూడా నితీష్ని ప్రధానమంత్రి అన్నాడు కదా, ఇది ఖర్గే కాకుండా రాహుల్ గాంధీ కాకుండా నితీష్ పేరుని తెర మీదకి తీసుకొచ్చాడు కదా. కాబట్టి తెలివిగా నితీష్ నిరికిచ్చేద్దాం, నరేంద్ర మోడీ మీద గెలవడం సాధ్యం కాదు కాబట్టి గెలవనోడు ప్రైమ్ మినిస్టర్ ఏందా అంటారు కదా, ఆ యాంగిల్లో చేద్దాం. ఈలోపు మమత దూరిపోయి ప్రియాంక వాద్రా బెటరు, ప్రియాంక గాంధీ వాద్రా అయితే బెటరు, సరైనటువంటి సముజ్జిని పెట్టినట్టు అవుతుందని తీసుకొచ్చింది. ప్రియాంకకి అక్కడ డిపాజిట్ రాబోతే ఇప్పటికే మొన్న ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అంతా ఆవిడే చూసుకుంది, ఆవిడే పీసీసీ చీఫ్ ఒక రకంగా. తీరా చూస్తే ఏమైపోయింది, ఉత్తరప్రదేశ్లో డిపాజిట్లు లేవు. ఆ దెబ్బతో ఏమైపోయింది కాంగ్రెస్ పరిస్థితి, అడుగంటిపోయింది. చివరికి ఈయనొచ్చి ఎవరో అఖిలేష్ యాదవ్ ఎన్నిస్తే అన్ని తీసుకునే స్థితికి వచ్చింది. ఇప్పుడు అక్కడ ప్రియాంక పోటీ చేస్తే ఆమె పరిస్థితి ఏమైపోతుంది, ఆవిడ జీవితం సర్వనాశనం చేయడమే కదా ఇక్కడ. అందులో భవిష్యత్ ప్రధానమంత్రి ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ ట్రిప్ కనుక ప్రధానమంత్రి కాలేకపోతే నెక్స్ట్ ఇక ఆవిడనే ముందు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తురుపు ముక్క కూడా లేకుండా చేస్తున్నది మమత. ఆవిడ బీజేపీ కోవర్ట్ అని అందుకే వీళ్ళు విమర్శిస్తుంది కమ్యూనిస్టులు.